స్థానిక సంస్థలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు, ఇలాంటి స్థితికి కారణమైందో అధికారులు, ఆ అధికారుల మీదన చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలో ఆలోచించాలి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. వాస్తవంగా అధికారులకు సంబంధించి ఒక విషయం క్లియర్గా గుర్తుంచుకోవాలి. అధికారి తన జేబులో డబ్బులు తింటే ఏ అధికారి మీదైనా చర్య తీసుకోవచ్చు. నిధుల దారి మళ్లింపు అన్నది ప్రభుత్వపు బాధ్యత. ఎలాగ మళ్లించవచ్చు అన్నటువంటిది అధికారులే ప్రభుత్వాలకు చెప్తుంటారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతుంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయినంతే, ఆంధ్రాలో ఇదివరకు ప్రభుత్వం అయినంతే. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ దఫా మాత్రం ఉండకుండా ఉంటుంది. దానికి సాక్ష్యం మొన్న కేశవ్ గారు 200 కోట్ల రూపాయలు ఏదైతే ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ చేశారు. ఓవరాల్గా అసలు ఎంత రావాలి? 700 కోట్లు 900 కోట్లు రావాలి. అందులో 200 కోట్లు రిలీజ్ చేశారు. మిగతా డబ్బులు కూడా రిలీజ్ చేయించగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఇప్పుడు ఇందులో ఈ 5 ఏళ్ళు కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు డైరెక్ట్గా కనుక ఈ వీటికి రప్పించగలిగితే పంచాయతీలు బాగుపడిపోతాయి. ఆ దిశగా దృష్టి సారిస్తూ ఉన్నారు. అది సక్రమంగా సక్సెస్ కావాలని కోరుకుందాం.